హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి జీడీ కానిస్టేబుల్ పోస్టులు అయితే రిలీజ్ అయితే చేశారు. సో మనకి దీనికి కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే సరిపోతుంది. మనకి ఇండియాలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎంత శాలరీ ఉంటుంది, అలాగే దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. సో చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ ఆల్సో నాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని షేర్ చేసి లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే అందులో జాబ్ మేళాస్, అలాగే ఇంటర్వ్యూ డేట్స్ అండ్ ఆల్సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే చూడండి, ఇక్కడ నోటీస్ అని అయితే ఇచ్చారు కదా. కానిస్టేబుల్ జీడిఎన్ జనరల్ ఆర్మర్డ్ పోలీస్ ఫోర్స్ అని ఇచ్చేసి ఎస్ఎస్ఎఫ్ అండ్ జీడీ అండ్ ఆల్సో సిఏపిఎఫ్, మనకి సిఏపిఎఫ్, సో ఇలా చాలా పోస్టులు అయితే భర్తీ చేశారు. సో ఇక్కడ ఏంటంటే డేట్స్ ఇచ్చారు, ఎప్పుడు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఇలా అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. ఫస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి అంటే స్టార్ట్ అయ్యింది 5వ తారీఖు 9వ నెల, అంటే September 5, 2024 అయితే స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ అండ్ టైం రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫాము. సో లాస్ట్ డేట్ ఎప్పుడు 14/10/2024, అంటే అక్టోబర్ 14 వరకు అయితే మనకి లాస్ట్ డేట్ అయితే ఉంది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి. అండ్ లాస్ట్ డేట్ పేమెంట్ ఫీ కట్టడానికి అయితే సో ఇక్కడ 15వ తారీఖు వరకు అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షను ఇంక్లూడింగ్ ఆన్లైన్ పేమెంట్స్, కరెక్షన్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి కదా. సో మనకి ఏంటంటే 11వ నెల వరకు అయితే ఉంది. అంటే మీరు ఏదైనా నేమ్ మిస్టేక్ చేసినా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా, ఈ జాబ్కి అప్లై చేయాలనే ముందు మీరు ఏంటంటే అన్ని క్లారిటీగా అప్లై చేయండి. సో ఇంకేమైనా మిస్టేక్, సార్ నేమ్ మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇవంతా ఏమైనా ఉన్నాయనుకోండి, సో కరెక్షన్ చేసుకునేదానికి ఏంటంటే మనకి 11th, సో మనకి November 7th వరకు అయితే ఇచ్చారు కరెక్షన్ చేసుకోవడానికి మాత్రమే. సో అగైన్ పేమెంట్ ఫీ కట్టుకొని కరెక్షన్ చేసుకునేదానికి. ఇది ఎప్పుడు అప్లై చేయాలి ఎలా, అది దీనికి ఒక సింగిల్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ఆ సింగిల్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే టెంటేటివ్ షెడ్యూల్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, అంటే సిబిటి టెస్ట్ అనేది ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ఏంటంటే టెంటేటివ్గా షెడ్యూల్ అంటే నార్మల్గా చెప్తున్నారు. సో ఆ టైంలో ఉంటుంది, ఉండకపోవచ్చు ఎగ్జామ్, బట్ టెంటేటివ్గా చెప్తున్నారు వీళ్ళు. సో January, February 2025లో, అది 2025లో అయితే ఉంటుంది. వీళ్ళైతే ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. సో అది. అండ్ ఇక్కడ మనకి ఎన్ని వేకెన్సీస్ లిస్టు చాలా ఉన్నాయండి, మనకి చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇక్కడ వీళ్ళు శాలరీ కూడా మెన్షన్ అయితే చేశారు. చూడండి, పే స్కేల్ ఇక్కడ ఇచ్చారు. పే లెవెల్ 18,000 నుంచి 56,000 వరకు అయితే ఉంటుంది. అండ్ ఎన్సిబి పే లెవెల్ ఇందులో 2 కేటగిరీస్ వైజ్గా ఇచ్చారు. సో వాళ్ళకి స్టార్టింగ్ అయితే మనకి శాలరీ 18,000 అయితే ఉంటుంది. అండ్ ఆల్సో విత్ అలవెన్సెస్ కూడా ఉంటుంది, రూము, ఫుడ్, అకామిడేషను, మెడికల్ అండ్ ఇంకా మనకి ఈఎస్ఐ, పిఎఫ్ ఇలాంటివన్నీ కూడా అలవెన్సెస్ కూడా ఇస్తున్నారు. అండ్ ఆల్సో మనకి మంచి శాలరీ కూడా ఇస్తున్నారు. అయితే మనకి శాలరీ ఇంక్రిమెంట్స్ కూడా ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇవి వేకెన్సీ లిస్టు ఇచ్చారు. సో ఇక్కడ మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇవి ఇక్కడ ఈ పోస్టులు వచ్చేసరికి ఏంటంటే మేల్ క్యాండిడేట్స్వి, ఇవి వచ్చేసరికి ఫీమేల్ క్యాండిడేట్స్వి. సో ఇక్కడ మనకి టోటల్గా ఇచ్చారు చూడండి, అంటే బిఎస్ఎఫ్, సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబిఎఫ్, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్, ఎన్సిబి, సో ఇలా మనకి చాలా ఇందులో అంటే డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. సో ఆ డిపార్ట్మెంట్ వైజ్గా మేల్ క్యాండిడేట్స్కి ఎన్ని ఉన్నాయి, ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఆ డిపార్ట్మెంట్ వైజ్గా క్యాస్ట్ ఉంటుంది కదా, క్యాస్ట్ వైజ్గా కూడా మెన్షన్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అన్రిజర్వ్డ్ ఇలా మొత్తం
క్యాస్ట్ వైజ్గా మెయిల్ క్యాండిడేట్స్కి ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇద్దరికి కూడా డివైడ్ చేసి అయితే ఇక్కడైతే పెట్టారు. సో ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మీ క్యాస్ట్ వైజ్గా ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి కూడా మీరు చూసుకోవచ్చు. స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. అయితే మొత్తం మనకి గ్రాండ్ టోటల్ ఎన్ని ఉన్నాయి మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి 39,481, మినిమం 40,000 వేకెన్సీస్, 40,000 వేకెన్సీస్ అయితే మెయిల్ క్యాండిడేట్స్కి ఫీమేల్ క్యాండిడేట్స్కి వేరియస్ డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి. అంటే లైక్ BSF, CSF, CRPF ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఉన్నాయి. కాబట్టి దీనికైతే ఖచ్చితంగా అప్లైనే చేయండి. జస్ట్ కేవలం 10th క్లాస్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఉంటే చాలు. సో అది అండ్ ఇవి వేకెన్సీ లిస్ట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అయితే మనకి ఏజ్ లిమిట్ ఇచ్చారు చూడండి. ఫస్ట్ వన్ 18 to 23 years ఏజ్ అనేది ఉండాలి మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి. ఎవరికైనా సరే 18 నుంచి 23 సంవత్సరాలు అయితే ఉండాలి. సో మనకి ఇక్కడ ఇంకొకటి ఏమి ఇచ్చారంటే క్యాండిడేట్స్ నాట్ బిఫోర్ 2002 అంటే 2002 కంటే ముందు ఎవరైతే పుట్టిన వాళ్ళైతే దీనికి అప్లై చేయడానికి లేదు. 2002 నుంచి ఎవరైనా సరే దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు అయితే అంటున్నారు. సో లేటర్ దెన్ 2007 అని అయితే ఇచ్చారు. సో ఇది మెయిన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క క్యాస్ట్ వైజ్గా అయితే ఇచ్చారు. SC ST వాళ్ళకి 5 years, అండ్ OBC వాళ్ళకి 3 years, అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 3 years, అండ్ చిల్డ్రన్ అండ్ డిపెండ్స్ ఆఫ్ విక్టిమ్ కిల్డ్ ఇన్ ద 98 ఫర్ కమ్యూనికేట్ రూట్స్ ఉంటారు కదా వాళ్ళు. సో వీళ్ళకి 5 years అయితే ఇచ్చారు. ఇవి క్యాస్ట్ వైజ్గా అయితే ఏజ్ రిలాక్సేషన్స్. సో ఇది మెయిన్ వచ్చేసరికి. అండ్ ఇక్కడ మనకి నేషనాలిటీ సిటిజన్షిప్ అయితే ఇచ్చారు. అంటే ది క్యాండిడేట్స్ మస్ట్ బి సిటిజన్స్ ఆఫ్ ఇండియా. మనకి ఇండియాలో ఉండే వాళ్ళకి ఎవరైనా సరే దీనికైతే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు వీళ్ళైతే అంటున్నారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ది క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ద మెట్రికులేషన్ 10th class ఎగ్జామినేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ యూనివర్సిటీ ఆన్ బిఫోర్ కట్ ఆఫ్ డేట్ 2025 కంటే ముందు, మనకి 2025 కంటే ముందు మీ 10th అనేది కంప్లీట్ అయితే ఉండాలి. సో ఇది క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ అక్వైర్డ్ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆన్ ద మనకి ఇక్కడ ఏంటంటే మెయిన్ వచ్చేసరికి 2025 కంటే ముందు మీరు ఎవరైనా సరే 10th కంప్లీట్ అయితే ఉండాలి. 2025 తర్వాత అయితే లేదు అంటున్నారు. సో అది. అండ్ నెక్స్ట్ మనకి కొంతమందికి ఏంటంటే NCC సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, స్కూల్లో కానీ మీకు NCC సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఆ NCC ఎవరైతే చేసైతే ఉంటారో కొంతమందికి 5%, 3%, 2% అయితే కొంచెం బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మీకు NCC సర్టిఫికేట్స్ ఉండే వాళ్ళకి మాత్రమే కొంచెం ఇది యూజ్ అవుతుంది. సో అది. ఇక్కడ ఆ అప్లికేషన్ ఫీ అయితే ఇచ్చారు చూడండి. ఫీ పేబల్ వచ్చేసరికి 100 rupees అయితే ఇచ్చారు. అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు షెడ్యూల్ కాస్ట్ SC వాళ్ళకి, ST వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి సో వీళ్ళకి ఏంటంటే పేమెంట్ అనేది లేదు. సో మిగతా వాళ్ళకి OC క్యాండిడేట్స్ వాళ్ళకి వీళ్ళందరికీ ఏంటంటే అన్రిజర్వ్డ్ ఈ కేటగిరీ వాళ్ళకి ఏంటంటే పేమెంట్ అనేది ఖచ్చితంగా అయితే వీళ్ళకైతే ఉంటుంది 100 rupees. మిగతా ఉమెన్ క్యాండిడేట్స్ SC ST వీళ్ళందరికీ అయితే పేమెంట్ అయితే లేదు. సో ఇది ఫీ పెయిడ్ క్యాండిడేట్స్ అప్ టు మనకి 10వ నెల అంటే అక్టోబర్ 15వ తారీఖు వరకు అయితే ఉంది. సో ఇంకా ఫర్దర్గా మీకు డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఫర్దర్గా మీకు ఏంటంటే దీనికి ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది కదా, అండ్ ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది. అంటే హై జంపు, లాంగ్ జంపు, సో ఇవన్నీ కంప్లీట్. ఈ టెస్ట్లో కూడా మీరు కంప్లీట్ అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ కూడా అన్నీ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ CBT టెస్ట్ కోసం మీకు ఏంటంటే వీళ్ళు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్స్ అంటే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఏవైనా కంప్లీట్ డీటెయిల్స్ కావాలన్నా సరే వీళ్ళ యొక్క వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చారు. సో ఏంటంటే ఇది మెయిన్ వెబ్సైటు. ఈ వెబ్సైట్లో అయితే మీరు ఏంటంటే దీని కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. మిగతా అడ్మిట్ కార్డు ఇలాంటివన్నీ చూడడానికి ఈ వెబ్సైట్లో అయితే చూడండి. సో ఈ వెబ్సైట్ లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అనేది అప్లై అనేది చేసుకోండి. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీరు ఒకసారి చూడండి. ఈ వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్ అనేది ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ అనేది చేసుకునేటప్పుడు ఒకసారి ఈ నోటిఫికేషన్ కంప్లీట్గా చూసి అప్లై అనేది చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.